ఇప్పుడు మనం లెటర్స్ డిస్కస్ చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాలం 1లో జాహ్నవి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, తనకున్నటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి అడగడం జరుగుతుంది. అండ్ కాలం 2లో వచ్చేసి రివర్ దానికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్, ఎందుకని ఎప్పుడు కూడా కొండల వెనక నుండి మరి రావడం జరుగుతుంది. ఏంటది? చందమామ ఎందుకని కొండల వెనక నుండే వస్తుంది. వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్, ఎందుకు అంటే దానికి సమాధానం ఏం చేస్తుంది అంటే ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ, అలానే అదే మార్గంలో మరలా రావడం అయితే జరుగుతుంది. అది నది చెప్పేటటువంటి సమాధానం అన్నమాట. కాబట్టి అదే రాద్దాం. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ, అట్లానే మరలా అదే దిక్కున అది రావడం అయితే జరుగుతుంది. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ, అదే దారిలో మళ్ళా రావడం అనేది జరుగుతుంది. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ అండ్ సేమ్ ప్యాత్ అనేది మళ్ళా జరుగుతుంది అనేది సమాధానం. తర్వాత ఇక్కడ లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ లిటిల్ బాయ్స్, ఇది ఎవరి సమాధానం? రివర్ యొక్క సమాధానం. కాబట్టి ఏ ప్రశ్నకి ఈ సమాధానం వచ్చింది అంటే కెన్ ఐ డూ సంథింగ్, నేను ఏమైనా చేయగలనా అన్నట్టు అనమాట. దానికి ఈ క్వశ్చన్కి ఆన్సరు లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ లిటిల్ బాయ్స్ అనేది సమాధానం. తర్వాత కాలం 1 అంతా కూడా జాహ్నవి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి క్వశ్చన్స్ అన్నమాట. ఇవి క్వశ్చన్స్. కాలం 2లో వచ్చేసి మనం చూసేవన్నీ కూడా ఆన్సర్స్ అన్నమాట ఇవి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే బిగ్ బోట్స్ సో బిగ్ దట్ దే కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ దే సేల్ అలాంగ్ ద సీ విత్ లైట్స్ దట్ షైన్ ఆల్ నైట్. చూడండి, ఇది యాక్చువల్గా ఏ ప్రశ్న కంటే వాట్ ఆర్ షిప్స్ అని అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, జాహ్నవి అడిగినటువంటి ప్రశ్న దానికి సంబంధించింది. వాట్ ఆర్ షిప్స్ అడిగిందనమాట. ఈ షిప్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అన్నప్పుడు బిగ్ బోట్స్, అవి చాలా పెద్ద బోట్స్. సో బిగ్ దట్ దే కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఎంత పెద్ద అంటే 100 మందిని వెళ్ళిపోతుంది. అండ్ దే సీల్ అలాంగ్ ద సీ విత్ లైట్స్ దట్ షైన్ ఆల్ ద నైట్స్, అండ్ దాంట్లో లైట్లు ఉంటాయి, అన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. విల్ దే కమ్ హియర్, ఇక్కడికి వస్తాయా అంటే నో, రావు. ఏదైతే జాహ్నవి ఉందో ఆ ప్రదేశానికి వస్తాయా అంటే నో, అవి రావు. ఎందుకంటే వాటికి చాలా ఎక్కువ వాటర్ ఉండాలి, అప్పుడు మాత్రమే అవి సెయిల్ చేయగలవు. చిన్న క్యాటమరాన్స్ అయితే కావన్నమాట, ఈ తెప్పలు చిన్నవి కావు అవి. కాబట్టి చాలా పెద్దవి కాబట్టి సముద్రాల్లో ఉంటాయి అని చెప్పడం అనేది సమాధానం అన్నమాట. ఈ విధంగా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు ఇవి. మనం ఈ లెటర్స్ డిస్కస్ అనేది దీంతో మనం ఏం చేసామంటే కంప్లీట్ చేసాం. లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ చూద్దాం. లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్. రీడ్ ద ఎక్స్ట్రాక్ట్స్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఎక్స్ట్రాక్ట్స్ అంటే భాగం, ఒక ముక్క. యూ షుడ్ నాట్ క్రై, యు నో ద వాయిస్ వెంట్ ఆన్. రివర్ ఇక్కడ మాట్లాడుతుంది, ఏంటంటే నువ్వు ఏడవకూడదు, నీకు తెలుసు కదా. అండ్ యూ రియల్లీ షుడ్ నాట్ బీ స్కేర్డ్, అండ్ నువ్వు భయపడకూడదు. వెన్ యూ హ్యావ్ బీన్ కమింగ్ హియర్ టు సీ మీ ఎవ్రీ డే, ప్రతిరోజు నువ్వు నన్ను చూడడానికి వస్తావు. వెల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, నిజంగా రోజు వస్తున్నావు నువ్వు. షీ వాజ్ పజిల్డ్, ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయింది, షాక్ కూడా అయింది. ఎందుకంటే ఇట్ వాజ్ సచ్ ఎ వాయిస్ లైక్ ద రివర్. ఇక్కడ నది మాట్లాడుతుంది, నది లాగే ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు. గోయింగ్ విత్ ద రివర్, అరే నది ఎలా మాట్లాడుతుంది, ఎలా, హౌ? వెల్ టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్ సెడ్ ద రివర్. చూడండి, ఇక్కడ జనరల్గా మనిషి ఈ అమ్మాయి అనుకుంటున్నప్పుడు రివర్ ఏమో స్మాల్ ఉంది, బట్ వెన్ రివర్ బిగిన్స్ టు స్పీక్, ఎప్పుడైతే రివర్ మాట్లాడడం మొదలుపెట్టిందో అండ్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో ఆర్ అనేది క్యాపిటల్లోకి మారిపోయింది. ఫర్ ఇట్ వాజ్ రివర్, నిజంగానే. ఫర్ అని ఉంటే దాని అర్థం బికాస్, ఎందుకంటే అనే అర్థం అనేది వస్తుంది. ఐ హ్యావ్ గాట్ టు హరీ టు రీచ్ ద సీ, యు నో, నీకు తెలుసు కదా,
నేను చాలా తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే నేను సముద్రంలో కలవాలి, నా డెస్టినేషన్ అది, నా ప్రయాణం ఎటువైపు సాగుతుంది అంటే సముద్రం వైపు సాగుతుంది, తెలుసు కదా నీకు అంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ద టోన్ ఆఫ్ రివర్ ఇన్ ద గివెన్ ఎక్స్ట్రాక్ట్ ఇస్, ఇచ్చిన భాగంలో నది ఎలాంటి టోన్, వాయిస్, సౌండ్ స్థాయి కానివ్వండి ఎలా ఉంది. అష్యూరింగ్, సింపథైజింగ్. ఇక్కడ సింపథైజింగ్ అంటే తాను బాధపడుతుంటే అయ్యో పాపం, అయ్యో ఇంత బాధన అన్నట్టుగా అన్నమాట. అష్యూరింగ్ అంటే అది ఇంకేం లేదు, నమ్మకం కలిగించడం. అండ్ తన్ని ఏంటంటే ఉంది, మంచి లైఫ్ ఉంది అని చెప్పడం. ఇక్కడ నది నమ్మకం కలిగిస్తుంది, తన మీద తనకి విశ్వాసం కలిగిస్తుంది. ఇంకా కొన్ని మాటలు ఉంటాయి, అబ్బాయిలు ఏం చేయగలరు, అమ్మాయిలు కూడా అది చేయగలరు అంటే అష్యూరింగ్ అనమాట. అయ్యో పాపం ఈ బతుకలా అయిపోయిందా అమ్మ అంటే సింపథైజింగ్. సింపథైజింగ్ లేదు, ఇక్కడ అష్యూరింగ్ ఉంది. కాబట్టి ఈ ఎక్స్ట్రాక్ట్లో నమ్మకం కలిగిస్తుంది. నువ్వా, భయపడ్డావా, ఇలాంటి డైలాగులు కొన్ని ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ ఏ ఫ్రేజ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్ట్ విచ్ షోస్ దట్ జాహ్నవి వాజ్ ఏ ఫ్రీక్వెంట్ విజిటర్ టు ద స్పాట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఫ్రేజ్, ఏ పదాల గుంపు చెప్తుంది ఏంటంటే జాహ్నవి ప్రతిరోజు కూడా ఆ రివర్ దగ్గరికి వస్తుంది అనేసి. మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే అని ఉంటుంది. అదిగోని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, అదిగోండి ఆల్మోస్ట్ ఎవ్రీడే. వెన్ యూ హ్యావ్ బీన్ కమింగ్ హియర్ టు సీ మీ ఎవ్రీ డే, వెల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే. ఈ ఫ్రేజు సెకండ్ దానికి ఆన్సర్ అవుతుంది అనమాట, రెండో దానికి. అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు ఏం చేస్తున్నావు, వస్తున్నావు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ ఫ్రేజ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, ఆ మొత్తం ఆన్సర్ వచ్చేసి అది మొత్తం రాయాల్సిందే. అయితే ఇక్కడ మనకు పట్టదు ఆల్మోస్ట్ ఎవ్రీడే. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే అనేటటువంటి ఫ్రేజ్ ఏదైతే ఉందో యు ఆర్ కమింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, ప్రతిరోజు వస్తున్నాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్న. ద యూజ్ ఆఫ్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ అండ్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఇట్ కుడెంట్ బి రివర్ ఎక్స్ప్రెసెస్. చూడండి, నది ఎక్కడైనా మాట్లాడుతుందా? కాదు మాట్లాడుతున్నది కాదు అనుకోవడం ఏదైతే ఉందో అట్లానే రివర్ అని ఇక్కడ చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చారు కదా, అది ఏం సూచిస్తుంది అంటే నమ్మకపోవడాన్ని సూచిస్తుంది. డిస్బిలీఫ్, నది మాట్లాడడానికి మనమే నమ్మం. అక్కడ ఎగ్జైటెడ్ అవ్వాలా, హెజిటేషన్ అవ్వాలా. ఇరిటేషన్ అంటే చికాకు అనమాట. ఓకే, ఇరిటేషన్ అంటే చికాకు. డిస్బిలీఫ్ అంటే నమ్మకపోవడం అనమాట. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటి, నమ్మకపోవడం. తన చెవులారా తానే నమ్మలేకపోతుంది. అండ్ తాను ఉద్రేకపడలా, హెజిటేట్ అవ్వలా అంటే వెనకడుగు ఎలా చెప్పడానికి అలాంటి సందర్భం లేదు. చికాకు పడలా, నమ్మకం లేదు. ఎలా, హౌ, లేదు నది మాట్లాడడం ఏంటి. తర్వాత ప్రశ్న, చూస్ ద 3 క్వాలిటీస్, 3 క్వాలిటీస్ని గుర్తించమంటున్నారు. ద రివర్ హైలైటెడ్ ఇన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ గివెన్ బిలో. చూడండి, ఇక్కడ మనకు 3 క్వాలిటీస్ ఆఫ్ ది రివర్ అడిగారు, లక్షణాలు అనమాట. నది యొక్క లక్షణాలు అడగడం జరిగింది కేవలం ఫ్రమ్ ది ఎక్స్ట్రాక్ట్ అన్నారు. ఎఫెక్షనేట్, చాలా ప్రేమగా మాట్లాడింది. ఎఫెక్షనేట్ అంటే ప్రేమగా. ఎస్, నది చాలా ప్రేమగా మాట్లాడింది. ఫర్గివింగ్, క్షమించింది. క్షమించడానికి జాహ్నవి ఏమైనా తప్పు చేసిందా అండి? లేదు, తప్పేం చేయాల. థాట్ఫుల్ అంటే ఆలోచనాత్మకంగా ఉంది. థాట్ఫుల్ అంటే ఆలోచనాత్మకంగా. ఎస్, ఇంపేషెంట్ ఎక్కడా లేదు, చాలా పేషెంట్గానే నది సమాధానాలు చెప్పడం జరిగింది. కైండ్ హార్టెడ్, జాలి హృదయం. ఎస్, జాలి హృదయం అయితే ఉంది. జాలి, ఇది ఉండదులేండి, దీర్ఘం ఉండదు. ఓకే, జాలి పడింది. మళ్ళీ జాలి అంటే వేరేదైంది.
అండ్ కైండ్ హార్టెడ్, జాలి హృదయంతో తానైతే పలికింది. కాబట్టి ఈ 3 ప్రేమగా ఉంది, ఆలోచనాత్మకంగా మాట్లాడుతుంది, జాలి హృదయంతో సమాధానాలైతే చెప్పింది అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చూద్దాం. కెన్ ఐ డూ సంథింగ్ ఆస్క్డ్ జాహ్నవి. అండ్ నేను ఏదైనా చేయగలనా? వెల్ ఇట్స్ అప్ టు యూ సెడ్ ద రివర్. సీమ్స్ టు మీ లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ లిటిల్ బాయ్స్. మనం లెటర్స్ డిస్కస్లో చూసాం అది. కెన్ ఐ డూ సంథింగ్, నేనేమైనా చేయగలనా ఈ పరిస్థితిలో అంటే ఎస్, వై నాట్. నీ తమ్ముళ్ళు చేస్తున్నారు కదా, బడికి వెళ్తున్నారు కదా, యూ టూ కెన్ డూ, నువ్వు కూడా చేయగలవమ్మా. దే స్విమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ లిటిల్ బాయ్స్. మాకు తెలుసుగా అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తారు. యూ జస్ట్ స్లిప్ అలాంగ్ వన్ మార్నింగ్ అండ్ సిట్ దేర్ ఇన్ ద స్కూల్. వెళ్ళి బడిలో కూర్చో అండ్ లిసన్ టు వాట్స్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుందో చూడు. మేబీ ద టీచర్ విల్ లెట్ యూ స్టే. అండ్ అక్కడ చూసినటువంటి టీచర్ ఎవరైనా కావచ్చు, నిన్ను అక్కడ ఉంచేస్తారు. ఐ కుడెంట్ గ్యాస్ప్. జాహ్నవి ఒక్కసారిగా నోరెళ్ళబెట్టింది. అవునా? లేదు లేదు లేదు, నేను వెళ్ళను. అమ్మో, ఇంత సాహసం నేను చేయలేను. దే వుడ్ స్కేర్ మీ. నన్ను భయపెట్టి పరిగెత్తిస్తారు బయటికి. దే వుడ్ చేజ్ మీ అవుట్. వాళ్ళు నన్ను మామూలు కాదు పారిపోయేటట్టు చేస్తారు అనేసి తానైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్న మనం చూసినట్లయితే దెర్ వాజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ బికాస్ దే హ్యావ్ సేమ్ క్యాపబిలిటీస్. వాళ్ళు ఇరువురు కూడా ఒకే రకమైనటువంటి సామర్థ్యాలని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఏం చేయగలరు? ఈదగలరు. అది నదికి తెలిసింది అది. కాబట్టి అదే జాహ్నవితో చెప్పడం జరిగింది. బాయ్స్ ఏది చేయగలరు, గర్ల్స్ కూడా అది చేయగలరు అనేసి చెప్పడం జరిగింది. ఐడెంటిఫై వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్, నిజమా అబద్ధమా చెప్పమన్నారు. ద రివర్ ఎంకరేజ్ జాహ్నవి టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హర్ సెల్ఫ్. నమ్మకం ఉంచు, నీలో నువ్వు నమ్మకం ఉంచుకో. అండ్ ఫుల్ఫిల్ హర్ డిజైర్ టు గో టు స్కూల్. అండ్ ఏదైతే బడికి వెళ్ళాలి అనేటటువంటి తన తాపత్రయం ఉందో అది నెరవేర్చుకోమని నది ఏం చేస్తుంది అంటే ఎంకరేజ్ చేస్తుంది. నిజమా అబద్ధమా? ఇక్కడ చూసినట్లయితే నిజమే, ట్రూ అన్నమాట. బడికి వెళ్ళమని చెప్తుంది. అండ్ నువ్వు వెళ్ళి కూర్చో, నిన్ను ఎవరు ఆపుతారో చూద్దామని ధైర్యం కూడా చెప్తుంది. మూడోది, వెన్ ద రివర్ సజెస్ట్ జాహ్నవి షుడ్ స్లిప్ అలాంగ్, ఇట్ మీన్స్ షీ షుడ్ మూవ్. చిన్నగా లోపలికి జారుకో అంది. అంటే వెంటనే వెళ్ళిపోమనే, క్యాజువల్గా ఏం తెలియనట్టు అందరితో పాటు వెళ్ళమనే, క్వైట్లీ నిశ్శబ్దంగా ఏమాత్రం అలికిడి లేకుండా వెళ్ళమనే, విశ్వాసం ధైర్యంగా వెళ్ళమనే, కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసంతో వెళ్ళమని. అంటే చాలా నిశ్శబ్దంగా వెళ్ళమని. ఏమాత్రం ఎవరు కూడా ఈ అమ్మాయి వచ్చిందా అని కూడా అనుకోకూడదు. అంత నిశ్శబ్దంగా వెళ్ళి కూర్చో అని చెప్పింది. వాట్ డస్ ద రిపిటేషన్ ఆఫ్ ఫ్రేజ్ ఐ కుడెంట్ టెల్ అస్. ప్రతి దానికి జనం అమ్మో నేను చేయలేను, అమ్మో నేను చేయలేను అంటుంది. అది ఏంటి అంటే జనరల్గా ఏంటంటే తాను చేయలేకపోవడానికి, అది అంటే సామర్థ్యం లేకపోవడం అంటే కాదు. షీ స్కేర్డ్, భయపడిపోయింది. ఆమె ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయి, వెళ్ళి స్కూల్లో కూర్చో, నిన్ను ఎవరు లేపుతారో లేదా ఎవరు బయటికి పంపిస్తారో చూద్దాం అని చెప్పింది. అమ్మో ఐ కుడెంట్ అంటే అక్కడ భయపడింది, చేయలేక కాదు, భయం వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంది. కాబట్టి జాహ్నవి స్కేర్డ్ అనమాట, చాలా చాలా భయపడిపోయింది. అందుకు ఆ అమ్మాయి అయితే ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఇవ్వబడిన ప్రశ్నను చూద్దాం. వై డస్ ద రైటర్ డిస్క్రైబ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ స్టార్ట్ అయ్యే ముందు అండ్ ప్రతి దాని గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని చాలా చక్కగా వర్ణిస్తాడు. నేచర్ని, ముఖ్యంగా నది కానివ్వండి, ఏవైతే ఆ వెదురు చెట్లు, మొక్కలు, పాము అండ్ కింగ్ఫిషర్, కప్ప, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. చాలా అందంగా వివరిస్తారు బిగినింగ్ ఆఫ్ ది స్టోరీ. వై డూ యూ థింక్ ద రైటర్ డస్ దిస్? ఎందుకని రాసినటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఈ విధంగా వర్ణించడం జరిగింది ప్రతిదీ అనేసి అడిగారు. ద రైటర్ క్రియేట్స్ ఎ పీస్ఫుల్ సెట్టింగ్. బ్యాక్గ్రౌండ్ ఏదైతే కథ నడవడానికి వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఏంటంటే చక్కగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఒక ప్రశాంతమైనటువంటి
వాతావరణాన్ని ముందుగా క్రియేట్ చేశాడనమాట. ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ ద రివర్ యాజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ప్రకృతిని యాక్చువల్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు అందులో ఉన్న విషయాలని పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనకి జరగడం అయితే జరిగింది. హౌ డిడ్ ద రివర్ నో సో మచ్ అబౌట్ జాహ్నవి? అండ్ నదికి జాహ్నవి గురించి ఎందుకు తెలుసు అంటే ప్రతిరోజు అక్కడే వచ్చి ఏడుస్తూ తన బాధను చెప్పుకునేది చెట్లకి పొట్లకి. అయితే విన్నది ఎవరు అంటే నది విన్నది. నది సముద్రం వైపు వెళ్ళిపోతుంటుంది, తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. కానీ విన్నది నది అనమాట. ఇంకెవరు మాట్లాడాల, నది మాత్రం మాట్లాడింది. ద రివర్ హ్యాడ్ వాచ్ జాహ్నవి ఎవ్రీడే. ప్రతిరోజు చూసింది జాహ్నవిని. సో ఇట్ న్యూ హర్ లైఫ్ వెరీ వెల్. చాలా బాగా తెలుసు తనకున్న తమ్ముళ్ళ గురించి, ఇంట్లో ఉండి తాను పిల్లల్ని చూసుకోవాలి, పని చేసుకోవాలి, ఇవన్నీ కూడా జాహ్నవి గురించి నదికి చాలా బాగా తెలుసు. జాహ్నవి సేస్, ఐ ఆమ్ సో ఓల్డ్ నౌ, దే విల్ నెవర్ లెట్ మీ గో. వాట్ కెన్ యూ ఇన్ఫర్ అబౌట్ జాహ్నవి అండ్ ద స్కూల్ ఫ్రమ్ దిస్ లైఫ్? చూడండి, యాక్చువల్గా జాహ్నవి ఏం చెప్తుందంటే నేను చాలా అసలు ఓల్డ్ అయిపోయాను. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో జాయిన్ అవ్వడానికి 15 సంవత్సరాలు వయసు అనేది యాక్చువల్గా 10th క్లాస్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాలు అనమాట. ఈ అమ్మాయికి వస్తుంటాయి. ఎందుకని తమ్ముడు పుట్టాడు, ఒక 5 ఏళ్ళు చూసుకుంది, ఇంకో తమ్ముడు పుట్టాడు, ఇంకో 5 ఏళ్ళు. ఇట్లా ఏంటంటే ఇక చూసుకునే 15 ఏళ్ళు నిండిపోతుంది. అండ్ దే విల్ నెవర్ లెట్ మీ గో. కాబట్టి 15 ఏళ్ళ లోపల జాయిన్ అవ్వాలి, అది కుదరట్లేదు. అండ్ వాట్ కెన్ యూ ఇన్ఫర్ అబౌట్ జాహ్నవి అండ్ ద స్కూల్ ఫ్రమ్ దిస్ లైన్? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటారు? జాహ్నవి మిస్ స్కూల్ ఫర్ మెనీ ఇయర్స్. ఏంటంటే జాహ్నవి చాన్నాళ్ళు 2 తమ్ముళ్ళని చూసుకుంది, ఇంకో తమ్ముడు, అట్లా ఏంటంటే దానివల్ల ఏంటంటే తాను చాలా మిస్ అవుతాయి. 2 తమ్ముళ్ళు చూసుకోవాలి. యాక్చువల్ ఒకరిని చూసుకున్న 5 ఏళ్ళు నిండిని, ఇప్పుడు ఇంకో తమ్ముడు వచ్చాడు, దాంతో 15 ఏళ్ళు అయిపోతాయి అమ్మాయికి. షీ థింక్ షీ ఈజ్ టూ ఓల్డ్ టు జాయిన్ నౌ. కాబట్టి ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యేటటువంటి వయసు దాటిపోయిందని తాను భావిస్తుంది. వై డిడ్ ద రివర్ లాఫ్ వెన్ జాహ్నవి సెడ్ షీ వుడ్ బి స్కేర్డ్ ఎట్ స్కూల్? ఇక్కడ ఏంటంటే నేను స్కూల్కి వెళ్తే నన్ను భయపెట్టేస్తారు, భయపెట్టి పో బయటికి పో అనేసి తరిమేస్తారు. ద రివర్ న్యూ జాహ్నవి వాజ్ ఫ్రీ. ఇక్కడ ఏంటంటే ఎందుకు నవ్వింది? వై డిడ్ ద రివర్ లాఫ్? ఎందుకు నవ్వడం జరిగింది? నది ఎందుకు నవ్వింది జాహ్నవి నన్ను బయటికి పంపించేస్తారు అన్నప్పుడు? ద రివర్ న్యూ జాహ్నవి వాజ్ బ్రే. అండ్ నదికి బాగా తెలుసు జాహ్నవి చాలా ధైర్యవంతురాలని. ఇట్ వాంటెడ్ హర్ టు స్టాప్ బీయింగ్ అఫ్రేడ్. అండ్ భయపడ్డం ఆపేయాలి. ఎందుకు, ఎలా తెలుసు జాహ్నవి చాలా ధైర్యవంతురాలని? అండ్ యాక్చువల్గా ఏంటంటే తాను ఎక్కడైతే కూర్చుందో ఆ వెదురు చెట్లలో పాము ఉంటుంది. ఓకే, అండ్ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఇన్ని ఉన్నాయి భయపెట్టే అంశాలు తన చుట్టూ చాలా ఉన్నాయి, కానీ భయపడట్లా. ఈ ఒక్క విషయంలో నేను ఎందుకు భయపడతావు? కాబట్టి నువ్వేం చేస్తావంటే భయపడమా, వెళ్ళి స్కూల్లో కూర్చో, వెళ్ళిపో, నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. వై షుడ్ జాహ్నవి ఫాలో రివర్స్ అడ్వైస్? రివర్ అడ్వైస్, నది యొక్క సలహాని జాహ్నవి ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ జాహ్నవి ఫాలో, ఎందుకు నది యొక్క సలహాని తీసుకోవాలి? ద రివర్స్ అడ్వైస్ ఈజ్ వాయిస్. చాలా తెలివైన సమాధానం జాహ్నవికి ఇవ్వబడింది నది చేత. ఎందుకనంటే నువ్వు వెళ్ళి కూర్చో, ఎవరు అడ్డుపడతారో చూద్దాం అనేది చాలా ధైర్యం పుట్టించేది అండ్ కరెక్ట్ సలహా కూడా. ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ జాహ్నవీస్ లైఫ్. చదువు అనేది జాహ్నవి జీవితాన్ని చాలా మార్చగలదు. అందుకని నది ఈ సలహాని ఇచ్చింది అండ్ మంచి సలహానే. దానివల్ల జాహ్నవికి వచ్చేటటువంటి నష్టం అనేది ఏమాత్రం లేదు. హౌ డస్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ జాహ్నవి అండ్ ద రివర్ మేక్ ద స్టోరీ మోర్ అపీలింగ్? జాహ్నవి మరియు రివర్ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది అంటే ఇట్ మేక్స్ ద స్టోరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇమాజినేటివ్. నది మాట్లాడడం అనేది మన ఊహని దాటి ఉంది, ఇంకా ఆసక్తిదాయకం కూడా. ఒక మంచి లెసన్, ఒక మంచి ఉపాయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అందుకని
ఈ స్టోరీ అనేది చాలా చాలా ఆకర్షణీయంగా మారింది. ఈ కథలో బడికి వెళ్ళి ఎవరైనా నిజంగానే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయి కూర్చుంటే అండ్ ఎవ్వరు ఆపడానికి లేదు. 14 ఏళ్ళ లోపల ఉన్న ఎవరైనా సరే బడిలో వెళ్ళి కూర్చుంటే నో అని చెప్పడానికి ఏమాత్రం లేదు. వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ దట్ ద రైటర్ ఇంటెన్స్ టు కన్వే? అండ్ రైటర్ చెప్పినటువంటి మెసేజ్, సందేశం ఏంటి? మెయిన్ మెసేజ్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ రైట్ టు ఎడ్యుకేషన్. ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా చదువుకునేటటువంటి హక్కు అయితే ఉంది. వీ షుడ్ బి బ్రేవ్. మనం చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ ఫాలో అవర్ డ్రీమ్స్. అండ్ మన కలల్ని సాకారం చేసుకోవడానికి కరెక్ట్ వేలో మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. 8th question. How can we tell that Janvi's family didn't make her education a priority? అండ్ అమ్మాయి ఎందుకని జాహ్నవీస్ ఫ్యామిలీ అండ్ జాహ్నవి కుటుంబం ముఖ్యంగా తన జీవితంలో చదువు అనే దాన్ని ప్రాముఖ్యంగా ఎందుకు ఎంచుకోలేదు వాళ్ళ కుటుంబం? దే డిడ్ంట్ సెండ్ హర్ టు స్కూల్. వాళ్ళు ఈ అమ్మాయిని బడికి పంపించలేదు. కారణం ఏంటంటే షీ హ్యాడ్ టు వర్క్ ఇన్ స్టేట్. పని చేయాలి. ఏం పని చేయాలి? బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. 5 ఏళ్ళు రాగానే ఓ తమ్ముడు వచ్చాడు, చూసుకొని 10 ఏళ్ళు. ఇప్పుడు ఇంకో తమ్ముడు వచ్చాడు. కాబట్టి ఇద్దరు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకునే దాంట్లోనే ఏం జరుగుతుంది అంటే 15 ఏళ్ళు నిండిపోతాయి. అందుకని అయ్యో నా 15 ఏళ్ళు అయిపోతాయి, నాకు ఏంటంటే వయసు దాటిపోయింది, నేను స్కూల్కి వెళ్ళలేను. మొదటిసారి అడిగినప్పుడు అమ్మ తమ్ముడిని చూసుకో, తమ్ముడు పెద్ద అయిన తర్వాత గోపి వెళ్దు కానీ. అండ్ గోపి యాక్చువల్గా పెద్దోడు అవుతాడు, స్కూల్కి వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి 10 ఏళ్ళు. ఇప్పుడు ఇంకో బుడ్డోడు వస్తాడు. సో ఆమె పని చేయాలి. బాధ్యతలు అనేవి ఈ అమ్మాయి మీద మోపడం అనేది జరిగింది. ఇన్ వాట్ వేస్ డస్ ద రివర్ సర్వ్ ఏ సింబాలిక్ ప్రెజెన్స్ ఇన్ ద స్టోరీ? నిజంగా నది మాట్లాడిందా? లేదు. ఒక సింబల్ అన్నమాట. ద రివర్ సింబలైజెస్ హోప్, ఆశ, విజ్డమ్, జ్ఞానం అన్నమాట. అప్లికేషన్, నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ విజ్డమ్. అండ్ గైడెన్స్, మార్గదర్శకత్వం. కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలా. అదే ఇక్కడ జరిగింది. ఇట్ ఎంకరేజెస్ జాహ్నవి. ఆ జాహ్నవి ఏంది రివర్ అంటే, ఇంకా చెప్పాలి అంటే గట్ ఫీలింగ్ అంటారు అండ్ గుండె ధైర్యం అంటారు. అదనమాట ఇక్కడ రివర్ అనేది ద ఫ్లోయింగ్ ఇన్ ద హార్ట్ అనేసి. అంతేగాని నిజంగా రివర్ మాట్లాడుతుందా అంటే కాదు. ఒక ఆశ కింద ఇట్లా చేస్తే ఎందుకు మన వర్కౌట్ అవ్వదు అనేటటువంటిది. అది జాను ఏం చేస్తుంది? ఫాలో అవుతుంది తన గట్ ఫీలింగ్ అనేది. అండ్ తాను వెళ్ళేసి ఏం చేస్తుంది అంటే బడికి వెళ్ళి అక్కడ కూర్చోవడం అయితే జరుగుతుంది. హౌ డస్ ద రివర్ యాక్ట్ యాజ్ గైడింగ్ ఫోర్స్ ఇన్ జాహ్నవీస్ లైఫ్? ఇక్కడ రివర్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మార్గదర్శకం చూపించేటటువంటి బలంగా పనిచేస్తుంది. ఎలా? ఇట్ గివ్స్ హర్ కాన్ఫిడెన్స్. అండ్ చాలా చాలా గుండె ధైర్యాన్ని నింపుతుంది, నమ్మకాన్ని కలుగజేస్తుంది. అబ్బాయిలు ఏం చేయగలరు, అమ్మాయిలు కూడా అదే చేయగలరు. నేను చూశాను నదిలో వాళ్ళు అబ్బాయిలు ఎంత వేగంగా ఈదగలరు, అమ్మాయిలు కూడా అంతే వేగంగా ఈదగలరు, నాకు తెలుసు. ఇట్ మోటివేట్స్ హర్ టు గో టు స్కూల్. బడికి వెళ్ళేటట్లుగా పురికొల్పుతుంది నది. వాట్ డూ జాహ్నవీస్ పియర్స్ బై ద రివర్ రివీల్ అబౌట్ హర్ ఫీలింగ్స్ అండ్ సైలెంట్ సఫరింగ్? షీ ఫీల్స్ సాడ్ అండ్ హోప్లెస్. ఎందుకు ఏడుస్తుంది నది దగ్గర కూర్చొని? ఎందుకు బాధపడుతుంది ప్రతిరోజు అంటే, అండ్ తాను నిస్సహాయురాలుగా ఉంది. నిస్సహాయురాలు అనమాట. అండ్ బాధపడుతూ ఉంటుంది. షీ సైలెంట్లీ లాంగ్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఎలాగైనా బడికి వెళ్ళాలి, ఎలాగైనా నేర్చుకోవాలి. చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకు చంద్రుడు ఈ కొండల మాటునే వెళ్తాడు, కొండల మాటునే వస్తాడు, ఎందుకు చేపలు కప్పలు అవుతాయి? ఇలాంటివి రకరకాల సందేహాలు అనేవి తనకైతే ఉన్నాయి. హౌ డూ జాహ్నవీస్ ఫియర్స్ అబౌట్ స్కూల్ రిఫ్లెక్ట్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై గర్ల్ చిల్డ్రన్ ఇన్ గెట్టింగ్ ఎడ్యుకేషన్? చూడండి, జనరల్గా జాహ్నవి కొన్ని భయాలు ఉన్నాయి. అది నిజంగానే అమ్మాయిలకు సంబంధించి పడే కష్టాల్లో అది కూడా ఉంటుందన్నమాట. ఏంటి? ఎందుకు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ బర్డెన్స్ని వీళ్ళ మీద కూడా వేయడం అనేది, ఆ పిల్లల్ని చూసుకోవడం ఏదైతే ఉందో యాక్చువల్గా పేరెంట్స్ చూసుకోవాలి, అండ్ వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇక్కడ జాహ్నవి తాను బరువు బాధ్యతను మోస్తుంది చిన్నతనంలోనే.
కాబట్టి కొన్ని భయాలు ఉన్నాయి. వీడిని కూడా చూసుకుని నాకు 15 ఏళ్ళు దాటిపోతాయి, నాకు చదువుకునే అవకాశం అనేది రాదు. కాబట్టి జాహ్నవి భయంలో ఏముంది అంటే నిజంగానే గర్ల్ చిల్డ్రన్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు పడేటటువంటి కష్టాలు అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మెనీ గర్ల్ మిస్ స్కూల్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యల వలన చాలామంది అమ్మాయిలు బడిని వెళ్ళేటటువంటి అవకాశం ఉండట్లా. దే ఫియర్ రిజెక్షన్. అంతేకాకుండా తెలియదు ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి మనం వెళ్తే మనల్ని యాక్సెప్ట్ చేయరు అనేటటువంటిది ఒకటి ఉంది. అండ్ అంత ఆత్మవిశ్వాసం కూడా ఉండట్లేదు. కానీ చదువుకోవాలనే తపన ఉంది. ఎలా తెలుస్తుంది ఇది? అండ్ యాక్చువల్గా జాహ్నవి వాళ్ళ అమ్మగారు కూడా చదువుకోవాలనుకున్నారు, కానీ సేమ్ జాహ్నవి ఏదైతే మరి పిల్లల్ని తాను చూసుకుంటూ ఉంటుందో అట్లానే అదే విధంగా తాను కూడా జాహ్నవి వాళ్ళ తల్లిగారు కూడా అవకాశాన్ని కోల్పోయారు. చదువుకునేటటువంటి 15 ఏళ్ళు దాటిన తర్వాత స్కూల్కి వెళ్ళడం అనేది కష్టం. ఎందుకంటే ఈ అమ్మాయికి ఒకవేళ 16-17 ఏళ్ళు అయింది, ఓకే, అప్పుడు 16-17 ఏళ్ళు అయినప్పుడు వెళ్ళి స్కూల్లో ఫస్ట్ క్లాస్ జాయిన్ అయితే అండ్ చిన్నపిల్లలు ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు, అది కుదిరే పని కాదు. కాబట్టి ఇక్కడ జాహ్నవి ఏదైతే ఫియర్స్ తనకున్నాయో అవి కరెక్టే. అండ్ చాలామందికి ఉన్నాయి. రిజెక్షన్ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ ఉండదు. వీటన్నిటిని దాటి ఒకే ఒక సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే వెళ్ళి బడిలో కూర్చో. తన తమ్ముడిని అంతే ఎత్తుకొని వెళ్ళిపోయింది బడికి. అండ్ అక్కడ టీచర్ మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో ఆ అమ్మాయి రోజు బడికి వచ్చేటట్టు చేయడం అయితే జరిగింది. చూడండి, మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి రావడం గమనిస్తారు. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ కూడా ఈ విధంగా వస్తాయి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా మీరైతే సులభంగా అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. యూనిట్ వైజ్ మీకు ఐ కార్డ్స్లోను అండ్ స్క్రీన్స్లోను అండ్ డిస్క్రిప్షన్లో ఏదైతే టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా టోటల్ మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ లాట్.